ఓం శ్రీమాత్రే నమః. చిన్నపిల్లలు దైవ స్వరూపులు అంటారు కదా! కానీ గోమాతలో అందరూ దేవుళ్ళు ఉంటారంటే మీరు నమ్ముతారు కదా! అలాగే గోమాతకి మనం ఎప్పుడూ సేవ అనేది చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి మనం గోశాలకు వెళ్ళి వాళ్ళని చూస్తే మనకి ఒళ్ళు పులకరించిపోతుందండి. వాళ్ళు చేసే గోసేవకి మనం ఒక్కరోజు కూడా చేయలేము. ఈ మధ్య మా ఇంటికి రోజు గోమాత వస్తుందండి. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పటినుంచంటే షార్ప్ మన నవరాత్రులు స్టార్ట్ అయ్యి వారాహి అమ్మవారి రూపంలో ఫస్ట్ మొదటిసారి వచ్చింది. అలా వెంటనే ప్రతిరోజు ఆ రోజు నుంచి వస్తుందండి. ఆ రోజు నుంచి గోమాత సేవ అనేది మేము కూడా చేసుకుంటున్నాము. తిరుపతిలో కానీ, టిటిడిలో కానీ గోసేవ అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. మన సైడే ఉండదండి. గోశాలలో గోదానం చేసినా చాలా మంచిది. ఆడపిల్లలు లేని వాళ్ళు కూడా గోదానం అనేది చేస్తే వాళ్ళకంతా మంచి జరుగుతుందండి. అంటే కన్యాదానం చేసినంత పుణ్యం వస్తుందంట గోదానం చేస్తే. ఇంకా అర్థం చేసుకోండి మీరు కూడా